హే గైస్ ఈ వీడియోలో మనము మన విక్టర్ వెంకటేష్ గారి నుంచి వస్తున్న అప్కమింగ్ మూవీస్ ఏంటి, ఈ మూవీస్తో ఏ డేట్లలో, ఏ మంత్లో, ఏ ఇయర్లో మన ముందుకు రాబోతున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతలోపు నేను చెప్పే ఈ విషయాలు మాత్రం మీకు వ్యాలిడ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే అందించండి. థ్యాంక్ యూ. మన విక్టర్ వెంకటేష్ అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో ఒక మూవీ తెరకెక్కుతుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు మూవీ తర్వాత ఈ కాంబో రిపీట్ కావడంతో ఈ మూవీ పైన అయితే మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. అదేవిధంగా ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీలో మన మీనాక్షి చౌదరి గారిని లేదా శ్రేయ గారిని హీరోయిన్గా పెడదాం అనుకున్నారు, కానీ ఎట్టకేలకు లాస్ట్కి అయితే శ్రీనిధి శెట్టి గారు అయితే ఈ మూవీలో హీరోయిన్గా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీ ఈ 2026 మార్చ్ లేదా ఏప్రిల్లో మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన వెంకటేష్ గారు నటిస్తున్న సెకండ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారిది. ఇందులో మన వెంకటేష్ గారు అయితే ఒక గెస్ట్ రోల్లో, ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించి మెప్పించబోతున్నారు. నెక్స్ట్ మన వెంకటేష్ అండ్ జీతు జోసెఫ్ గారి కాంబినేషన్లో తిరగెక్కుతున్న థర్డ్ మూవీ దృశ్యం 3. ఈ మూవీస్ని అండ్ దృశ్యం 1, దృశ్యం 2 మూవీకి సీక్వెల్గానే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై కూడా మంచి అంచనా అయితే క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే దృశ్యం 1, దృశ్యం 2 ఏ లెవెల్లో ఉంటాయి మనకు తెలిసిందే. ఇక ఈ మూవీ మనం ముందుకు రావాలంటే 2026 దసరా వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మన వెంకటేష్ అండ్ హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో ఒక మూవీ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలోనే మన హరీష్ శంకర్ గారు ఒక మాస్ ర్యాంపేజ్ కథని మన వెంకటేష్ గారికి చెప్పడము అండ్ మన వెంకటేష్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఈ మూవీ షూటింగ్ మే లేదా జూన్లో 2026లో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన వెంకటేష్ గారు అండ్ వివి వినయ్ గారి కాంబినేషన్లో ఒక రాయలసీమ కథతో ఒక మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీ అయితే టోటల్గా ఫ్యాక్షనిస్ట్ కథతోనే మొదలవుతుంది అండ్ ఎండ్ అవుతుంది. ఇక ఈ మూవీ తెరకెక్కాలంటే ఇంకో 1 ఇయర్ అయితే వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీ స్టోరీ లైన్ అయితే ఇంకా పూర్తి కాలేదు. మన వివి వినయ్ గారు పూర్తి చేసుకున్న తర్వాతనే ఈ మూవీ షూటింగ్ అయితే ప్రారంభమవుతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాలంటే 2027 వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం మన వెంకటేష్ గారి నుంచి వస్తున్న లాస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి బీభత్సం సృష్టించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సీక్వెల్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సీక్వెల్ తెరకెక్కాలంటే ఇంకా చాలా టైం అయితే పడుతుంది. 2028 అట్లా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన వెంకటేష్ గారు ఒక అర డజన్ మూవీస్తో బిజీగా ఉన్నారు. అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారు కూడా ఒక అర డజన్ మూవీస్తో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ మూవీ తెరకెక్కాలంటే 2028 అట్లా టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పటికైతే ఇవి గైస్ మన విక్టర్ వెంకటేష్ గారి నుంచి వస్తున్న క్రేజీ మూవీస్ యొక్క లైనప్. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు వ్యాలిడ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ బటన్ అయితే గుద్దేసాయి. అండ్ మీరు ఈ మూవీస్లలో ఏ మూవీ కోసం రీగల్గా ఎదురు చూస్తున్నారో కామెంట్ బాక్స్లో చెప్పేసాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ బాయ్.